నల్గొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. గుర్రంపోడు మండలం కొప్పులలో నిరసనకు దిగారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ దేవరకొండ రహదారిపై ఆందోళన చేపట్టారు. పత్తి బస్తాలను ఎడ్ల బండిలో తెచ్చి రాస్తారోకో చేశారు. మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, రైతుల ఒక డిమాండ్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని పత్తి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల వైఖరిని నిరసిస్తూ నల్గొండ టు దేవరకొండ హైవేపై రైతన్నలు భరించారు. గుర్రంపోడు మండలం కొప్పు గ్రామంలో ఎడ్ల బండ్లను అడ్డుపెట్టి మరి అక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. పత్తి అంటే ఇటీవల నియోజకవర్గం సంబంధించి ఇటు మునుగోడు నియోజకవర్గం సంబంధించి ఎక్కువగా అక్కడ పత్తి పండిస్తారు. ఇటీవల మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో బాగా పత్తి పంట దెబ్బతింది. ఉన్న పంటను కోసుకొని తీసుకొస్తే ఇటు అధికారులు కొర్రీలు పెడుతున్నారనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో సిసిఐ కేంద్రాలను పరిశీలించినటువంటి కలెక్టర్ కాళ్లపై కూడా ఇటు ఒక రైతు కాళ్ల మీద పడి వేడుకున్నటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా కలెక్టర్ వైఖరిలో ఏమాత్రం చలనం లేదని కూడా మనకి ఈ ఘటన చూస్తుంటే స్పష్టంగా తెలుస్తా ఉంది. పత్తి పంటకు సంబంధించి మద్దతు ధర చెల్లించాలి, అదేవిధంగా కొర్రీలు లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ అయితే రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే రైతుల రాస్తారోకోతో నల్గొండ దేవరకొండ హైవేపై ట్రాఫిక్ అయితే స్తంభించింది. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.